ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి వెల అనేటువంటిది చెల్లించి మనల్ని స్వతంత్రుల్ని చేశాడు. అంత మాత్రం చేత మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? నీ జన్మ పాపము నుంచి, కర్మ పాపము నుంచి నీవు రక్షణ పొందేంత వరకు నీవు జరిగించిన ప్రతి కర్మ పాపము నుంచి నీకు విడుదల కలిగింది, అందులో సందేహం లేదు. మరి నువ్వు రక్షించబడిన తర్వాత, దేవుని యొక్క రక్షణలోనికి నడిపించబడిన తర్వాత పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళగలుగుతాను, దేవుని సింహాసనాన్ని నేను సమీపించగలుగుతాను అనే సాక్ష్యం ఇవ్వగలమా? చాలామంది క్రైస్తవులు ఆలోచన చేస్తారు. ఎందుకని? కారణం ఏమిటి అంటే వారి జీవితంలో ఆ నిశ్చయత అనేటువంటిది దొరకల. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇక మీదట మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ సాక్ష్యం చెప్పగలిగినటువంటి క్రైస్తవులు ఈరోజు ఎంతమంది ఉన్నారు?